జీవనాడి 18వ భాగంగా కథాకదంబం కార్యక్రమంలో ఈరోజు ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి 4వ కథ పులుసు ప్రసారం చేయబోతున్నాం. కథా రచయిత భూషణ. రచయితను గురించిన సంక్షిప్త పరిచయం. గిరిజన భారతానికి వ్యాసులవారు అనే శ్రీశ్రీచే కొనియాడబడిన కథకులు భూషణం. ఉత్తరాంధ్ర గిరిజన కథ ప్రస్తావనకు వచ్చిందంటే మొదటిగా గుర్తుకు వచ్చే పేరు భూషణం. బాహ్య ప్రపంచానికి దూరంగా వెలుగు చూడని అడవి పుత్రుల వెతలను కథలుగా మోసుకొచ్చే విధానానికి అంకురార్పణ చేసిన విశిష్ట కథకులు ఈయన. శ్రీకాకుళ పోరాట స్ఫూర్తితో గిరిజన జాతుల జీవన సంస్కృతిని, పోరాట పటిమను అవలోకనం చేసినవాడు. ఈయన జూలై 1, 1938లో పార్వతీపురం మన్యం జిల్లా జీయమ్మవలస మండలం చినమేరంగిలో జన్మించి 21 మే 1999లో మరణించారు. ఈయన పూర్తి పేరు బోనం నాగభూషణరావు. ఏది సత్యం ఏది అసత్యం, న్యాయం, అడివంటుకుంది, కొత్తగాలి అనే కథా సంపుటాలు, కొత్త సృష్టి అనే కవితా సంపుటి, కొండగాలి అనే నవల, సాలెగూడు, కొత్త పంతులు అనే నాటికలు ఈయన కలం నుండి జాలువారిన రచనలు. వినండి ఇప్పపూలు కథా సంకలనం నుండి 4వ కథ పులుసు. పిట్టపాడు గ్రామంలో తెల్లవారుజామున నాయుళ్ల కోళ్ళు కొక్కరోకో అనే కూత కూసాయి. నాయుళ్ల కోళ్ల కూతలకు మాలపేట కోడిపుంజులు లేచి రెక్కలు టపటప దులుపుకొని శృతి కలుపుగా సాలల్లోని పశువులు కుడితి తాగటానికి కదులాడసాగే. దుక్కిపోజులు భుజాన వేసుకొని కాపులు కళ్ళాల వైపు కదులుతున్నారు. నాయురాళ్లు పేడతట్టలు పట్టుకొని కసువు ఊడ్చటానికి చీపుర్లతో సహా కదిలేరు. పిట్టపాడు నిద్ర వదిలి మేల్కుంటుంది. మాలపేటలో సంగడు అంకమ్మ పక్క నుండి బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకొని తడక తీసి వీధిలోనికి వచ్చాడు. అప్పటికే పక్క గుడిసెలోని గుంపడు కట్టుకోయకున్న కోడె పెయ్య ముందు గడ్డి వేస్తున్నాడు. ఎదుట పాకలోని బోడెమ్మ ముసలి గడప తుడుస్తుంది. సంగడు మరొకసారి బద్ధకంగా ఆవులించి చింకి గంపలో ఉంచిన పచ్చగరిక పరకలు తీసి పడ్డపెయ్యకు వేయడానికి వెళ్ళాడు. సంగడిని చూచిన గుంపడు కోడిపెయ్య దగ్గర నుండి వస్తూ, ఇవాళ బుధోరం కదా సంగన్న, చింతపండుకెళ్దువేటి అని అడిగాడు. సంగడు ఇంకా సమాధానం చెప్పకముందే గడప తూడుస్తున్న బోడెమ్మ ముసలి గుంపడి మాట విని చీపురు గడపల పడేసి వస్తూ, అవునరా సంగా, నిజంగా సంతకెళ్తారేట్రా? నాను వస్తాను, పుల్లటి పులుసుక్క తాగి సానా రోజులైపోనాది. సింతపిక్క సవి కోసం జిమ్మ చచ్చిపోనాదిరా. పాడుముండ కాలం కాకపోతే 5 పంటల కిందట పందులు తినేవి కాదు చింతపండుని. ఎక్కడ చూసినా ఎక్కిడి తొక్కిడిగా దొరికిది. అదేటి మాయరోగం వచ్చి పడినాదో చింతపండు ఒట్టుకొచ్చిన వాళ్ళ ఒళ్ళు పోయగొట్టేస్తున్నారు ఆ కార్పొరేషన్ నా గండలు. వాళ్ళెక్కడొచ్చినారా ఈ మధ్యన మన పీకల మీదకి? ముండగండలు, కుక్కల కొడుకులు అని తిట్లకు లంకెచ్చుకుంది. బోడెమ్మ ముసలి నోరు విప్పిందంటే మరిక మూతపడదని తెలిసిన గుంపడు ముసలిదాన్ని కోపడుతూ, వలకోయే ముసలముండా, ఉత్తొత్తి కూకలేలా, సంగన్న బయలుదేదు అంటే సంతకి వెళ్దాం గాని, ఏమన్నా ఏటంటావు అని సంగడిని అడిగాడు. అప్పటికీ సంగడు మాట్లాడకుండా పందిట్లో ఉన్న పచ్చగడ్డి పరకలు పడ్డపేయ ముందు పడేసి దాని వీపు మీద చరుస్తూ చుచ్చో అని పడుకున్న పడ్డపేయని లేపాడు. పడ్డపేయ లేచి ముందున్న గడ్డిలోకి మూతి పెట్టింది. సంగడి వెనుకనే వచ్చి గడప ఊడ్చటానికి చీపురు పట్టుకుని నిల్చున్న అంకమ్మ సంగడు బెల్లంగొట్టిన రాయిలా మాట్లాడకపోవటం చూసి నిష్ఠూరంగా, ఆడెందుకు వెళ్తాడు? 2 రోజుల నుండి శవల ఇల్లు కట్టక శవతన్నాను చింతపండుకి వెళ్ళమని. పంతులు గోరి చింత చెట్లు 2 కాస్తాండు కదా, ఆ చింత చెట్లు ఏరి బొట్టలొలిసి బుగత ఉపమానం బుగత గొప్ప చెప్పి తెత్తాడు చూడు, బండితో బండిడు పండు ఇంటిల్లపాదికి పళ్ళు పులిసిపోవాలా పులుసు తాగనేక అంది. సంగడికి పెళ్ళాం ఎత్తి పొడుపుతో చిరాకు వచ్చింది. వల్లకోయే పకీరముండా, నోటికొచ్చిందల్లా పెళ్ళుడని తెలుసును కానీ మరి ఇంకేటి తెలుసు?
నోరు మూసుకొని గడప తుడుచుకో అని కసిరాడు. అది విని అంకమ్మ ఊరుకోకుండా, మూసుకుంటాన్నే, నా మీదనైతే ఎగిరిపోతావు, నాకు తెలిదేటి, నాను కాబట్టి కట్టిన పుస్తికి కట్టుబడిపోనాను కానీ మరెవరితైనా అయినాది కాదు, నువ్వు పెడుతున్న కూడికి గుడ్డకి ఆ పూసల పుస్తి పుట్టుక్కున తెంపేసి వెళ్ళిపోద్ది అంతే. గడపలో నుండి వీధిలోకి వస్తూ సంగడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. మాటిమాటికి పుస్తి తెంపేస్తానని దెప్పతన్నావు గదే, నిజంగా నువ్వు మా ఎంకడి కూతురువైతే పుస్తి తెంపేసి నా మీదన పడేసి వెళ్ళే, నువ్వు వెళ్ళపోతే మళ్ళా అని అంకమ్మ మీదికి బయలుదేరాడు. పరిస్థితి మొగుడు పెళ్ళాల తగులోకి తూరిపోతుందని గ్రహించిన గుంపడు సంగడిని పట్టుకొని ఆపుతూ, ఆడోళ్ళ మాటలకి నెక్కేటన్నా ఉండు అని ఆపాడు. సంగడు ఆగిపోయినా అంకమ్మ మాత్రం ఆగకుండా, ఉండియా ఆడిని వదిలిద్దు, ఆడి సంగతి నాకు తెలుదా, నా బీబీ మీద మాట్లాడితే గుబీయమని గుద్దీయడం తెలుసు కానీ ఆ కార్పొరేషన్ నా కొడుకుల్ని తన్ని చింతపండు తేడం తెలుదా, జీపికార్ల మీద ఆ బాపులు జయ్యమని వచ్చేసరికి కావుళ్లతోటి సరుకును వదిలేసి తోకముడిసి పారెత్తండ్రు, సిగ్గునేది మళ్ళా, మగపుట్టుక పుట్టారు మగపుట్టుక అని సీదరించుకుంది. సంగడు గుంపడిని విదిలించుకోబోయాడు. గుంపడు వదలకుండా ఆపుతున్నాడు. అప్పుడు బోడెమ్మ ముసలి గుంపడి దగ్గరికి వస్తూ, తామస పడతావేందిరా సంగా, అది అన్న మాటలోన దోశ వేటున్నది, పుల్లటి పులుసు సుక్కకి పిల్లాది మొదల ఓసిపోతున్నావు కదా, కాటిక్కాలు సాపుకొని కూకున్న నాలాటిదాన్నే నిరుటి ఆ మామిడి బద్దల పులుసు తాగనేగా కటకటలాడి మూతి దగ్గటే ఎట్టేసరికి ఓగను వచ్చేస్తున్నది, ఆ గుంటముండ అంటుందంటే దోశ ఉన్నదేతో చూడు అని సర్దింది. సంగడు కూడా కొంచెం తగ్గి, అది కాదే బోడి, పొయ్యి దగ్గట కూకొని చెప్పటం కాదే, అక్కడదేవి ఇక్కడదేవి దొరికిన సొమ్మట్టుకొని 2 ఘాటీలు దాటి చింతమానుగూడుకెళ్ళాలా, తీరా మానుసరుకు కావిడికి ఎత్తేసరికి పోలీసులతోటి ఆ బావులు సిద్ధమైపోయి ఎవికలరిగా పొడుస్తున్నారు, సరుకు పోతన్నది, తావులు తప్పకుంటున్నాయి, అది అందుకును నాను సస్తున్నాను అన్నాడు. అంకమ్మ సంగడి మాటలు విని మరీ మండిపడుతూ, ఆడికేటీ చెప్పకూడెమ్మత్త, పోలీసులంటే ఆడికి గొల్లమాలిన భయ్యం, నిరుడు ఆ కామిరేడు బావు రానేదా, మీటింగ్ ఎట్టి సాగనంపి తిరిగొచ్చేసరికి పోలీసోళ్ళు కాపు సెట్టు కట్టి ఒళ్ళు పుండు చేసినారు గందా, అది అప్పటి నుంచి భయ్యం పడిపోనాడు అంది. ఆ మాటతో సంగడు ఒక్క ఉదుటని అంకమ్మ దగ్గరికి వచ్చి గుప్పిడితో కుప్పు పట్టుకొని తల వెనక్కి వంచి, ఏటి పేలేవే మళ్ళీ పేలు, అది గా ఊసెత్తొద్దని నీకు చెప్పనేదే అని పళ్ళు పటపట కొరుకుతూ చెయ్యెత్తాడు. అది చూసిన గుంపడు పరిగెత్తుకు వచ్చి సంగడి చెయ్యి పట్టుకున్నాడు. బోడెమ్మ ముసలి కూడా గబగబా వచ్చి, నాయన సంగీ నాయన, సచ్చి నీ కడుపులో పడతాను రే నాయన, దాన్ని కొడితే నన్ను చూడలేండ్రా బావు, దానికి నూటి దొరుసెక్కువే కానీ మనస్సు మా మెత్తండ్రా, నువ్వంటే దాని పంచ పేనాలు ఉండ్రా, అది అప్పుడు ఆ పోలీసు బావులు నిన్ను కొడుతంటే అది ఎలాగ ఇదైపోనాదో, దాని పేనాలు ఎలాగ కుట్టుకులాడాయో నీకు తెలుదురా, వదిలేయరా బావు అని బతిమాలింది. సంగడు కొంచెం మెత్తపడ్డాడు. తరువాత సిగ్గుపడి అంకమ్మను వదిలేసి కట్టుకోయే పక్కనున్న రాయి మీద బాటాడకుండా కూర్చున్నాడు. సంగడు అలా రాయి మీద కూర్చున్న తరువాత బోడెమ్మ ముసలి అంకమ్మను కసురుతూ, ఏందే ఆడదానికి అద్దూ పద్దు ఉండనక్కర్నేదేటి, నోటికి ఏదొత్తే అది పేలిడమేనేటి, పద అని గడపలోకి తీసుకెళ్ళి అంకమ్మని వదిలేసి సంగడి దగ్గరికి వచ్చింది. తెల్లారి నెగిసేసరికి ఓలి ముఖం చూసినాను, సంగే తగు చూసినాను, పాపిట్టేదోమో అని తిట్టుకుంది. అప్పుడు గుంపడు సంగడితో మెల్లగా నచ్చజెబుతూ, అది కాదురా సంగయ్యన్న, నీకు చాలా సంగతులు తెలుసును, నువ్వు వస్తే మరి మాకు భయ్యన్నేదు, కార్పొరేషన్ బావులు వస్తే
చింతపండు అమ్మనానికి కట్టుకెళ్ళనేదని నచ్చ చెబుతావు. నువ్వు బయలుదేరితే గాని మాలపేట ఈ 7 చింతపండు ముఖం చూడదు. పులుసు సుక్కకి ఊసిపోతారు. అది అందుకన్నాన్రా, అంకమొదంతో నేటిగాని నువ్వు బయలుదేరు అని బతిలాడాడు. సంగడు కోపం చల్లార్చుకొని, ఒరే గుంప, నీకు తెలుదురా, బతిమలాడి కాలొట్టుకున్నా ఆలు చింతపండు వదలర్రా. అయ్యేళ్ళ కామ్రేడ్ చెప్పింది మరో పాలు యాదికి తెచ్చుకోరా. పాములకి దండాలు పెడితే కరవడం మానవుగాక మానవని చెప్పినారు గందా, అది గదే నిజంరా అన్నాడు. కుంపడు మామూలుగా, నిజమేంద్రా, కామ్రేడ్ చెప్పింది నిజమే. చూడు, కార్పొరేషన్ బావులు చదువుకున్నోళ్ళు కాదా, బాబు అని బతిమాలుకుందాం గాని నువ్వు పస్తాయించకుండా బయలుదేరు అన్నాడు. బోడెమ్మ ముసలి కూడా, బయలెల్లు బావు, నాను గంపట్టుకొని నీతో వస్తాను. కోతలకెళ్ళి దాచుకున్న 10 రూపాయలు పట్టుకుంటాను. 10 రూపాయల చింతపండు ముసలిదానికి పంటంతా సరిపడతాది అంది. సంగడు రాయి మీద నుండి లేస్తూ, చింతపండు నాకే అక్కర్లేదనుకున్నారేట్రా, బయలుళ్ళండైతే అన్నాడు. గుంపడు సంతోషంతో, కుసింటి రాముడు ముత్తేలుగాడు వస్తానన్నారా అన్నాడు. బేగి బయలెల్లమనైతే అని సంగడు కావిడి కోసం డబ్బు కోసం ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటిలోనికి వచ్చిన సంగడిని చూసి అంకమ్మ మరేమీ అనకుండా సందుకు పెట్టెలోని రూపాయి కాగితాలు అందించింది. సంగడు రూపాయలు అందుకొని మూలనున్న గంపలు 2 తీసి కావడి బద్ద కట్టిన ఉట్టిల్లో సర్దాడు. కావిడి పట్టుకొని బయలుదేరబోయేసరికి అంకమ్మ సంగడి భుజం మీద చెయ్యేసి, సల్లంది గెంజి తాక్కుండా ఈట నాగ వెళ్ళిపోతావు, ఎవరి మీద అలుగుతావేటి అని అనింది. సంగడు కూడా కొంచెం బెట్టుగా, ఈదిలోన కడుపు నిండిపోనాది కదా, మరి గెంజేలా, నీలాడిదాయే ఒకర్తి సంతల పోకిప్పేసి ఇంటికొచ్చి మొగిటి దగ్గర సిగ్గుపడి కట్టుకున్నాదిట, అది గది, అలాగున్నది నీ వరుస అన్నాడు. సావిత నాకు వచ్చినెత్తు గెంజితావు అని సత్తుగిన్నెలో పోసింది. ఆలస్యం అయిపోతాది కావాలా అని ఉప్పు కలిపిన గెంజి ఎత్తి పట్టుకొని గటగటా తాగేసి అన్నం దేవుకుని 3 ముద్దల్లో తినేసి కావిడి భుజాన వేసుకుని బయలుదేరాడు. సంగడు మాలపేట చివరికి వెళ్ళేసరికి బోడెమ్మ ముసలి, గుంపడు, రాముడు, ముత్తేలుగాడు సిద్ధంగా ఉన్నారు. సంగడితో వాళ్ళ ఊరికి తూర్పుగా ఉన్న కొండల వైపుగా నడక సాగించారు. ముందు సంగడు నడుస్తుంటే ఆ వెనుక గుంపడు, గుంపడు వెనుకన బోడెమ్మ ముసలి, ఆ వెనుక రాముడు, ముత్తేలు వరుసగా ఉన్నారు. కొండల వరుస మీదుగా తూర్పు తెలిరేఖలు తెల్లదనం నుండి ఎరుపుదనానికి మారుతున్నాయి. కొండల మీద చెట్లు ఆకులు రాల్చటంతో పచ్చగా కనిపించవలసిన కొండలన్నీ జేగురు రంగులో కనిపిస్తున్నాయి. కాయలతోనున్న మామిడి చెట్లు, పువ్వులతోనున్న ఇప్ప చెట్లు అక్కడక్కడ పచ్చగా కనిపిస్తున్నాయి. అడవి పక్షులు, నీటి బాతులు బారులు బారులుగా పల్లానున్న చెరువుల వైపు అరుచుకుంటూ వస్తున్నాయి. నిద్రలేచిన నెమళ్ళు మనుషులు నడుస్తున్న అలికిడి విని టపటపా రెక్కలు కొట్టుకుని ఆకాశం మీదకి లేచిపోతున్నాయి. కారుకోళ్ళు పిల్లర్ని వెంట పెట్టుకుని గచ్చపదల్లోకి పరికంపల్లోకి పారిపోయి దాక్కుంటున్నాయి. కొండ మీద నుండి సూర్యుడు కరకరమని పడవగా సంగడు చింతమానుగూడ ఘాటి ఎక్కుతూ వెనక్కి చూసి అలసిపోతున్న బోడెమ్మ ముసలితో, బోడి, నువ్వెందుకొచ్చినావే మా వెనకాతల, బరువు లేకుండా ఘాటి ఎక్కేసరికి జాపోసిపోతున్నావు, చింతపండు గంపతోటి ఎనాగ సత్తావే అని అడిగాడు. బోడెమ్మ ముసలి అలుపు తీర్చుకుందికి నిలబడి, పుల్లటి పులుసుక్కకి ఆశపడి బయలునాన్రా నాయన, పేణాలు కడారిపోతున్నాయి అని మళ్ళీ నడక మొదలెట్టింది. గుంపడు వెనకనున్న బోడెమ్మ ముసలితో, మెల్లిక నడు సవ్వగలవు అని సంగడితో, సంగన్న, సంతను వదిలేసి ఇటు కాసొచ్చినావేటి అని అడిగాడు. సంగడు నవ్వుతూ, ఆ కార్పొరేషన్ బావులు నేరా, ఆలియాల సంతకొత్తారు, సంతలోన మన్ని చింతపండు కొన్నివ్వకుండా అడ్డెత్తారు, చింతమానుగూడ సవర్లు చాలామందిని నెరుగుదురు,
ఆలు చింతపండు ఒట్టుకొని ఇలాగే సంతకొత్తారు. తోవలు మనం కాసేవంటే మంచి బొట్ట సరుకు దొరుకుతుంది. అదొట్టుకొని మనం అడ్డదోవలు పడి వాళ్ళకంట పెడకుండా దాటచ్చు అని వివరించాడు. ఆ మాటలు విన్న బోడిమె ముసలి సంతోషంగా, నీ కడుపు చల్లగుండా, నీ బుర్రలో ఎన్ని ఆలోచనలున్నాయిరా, మా కడజాతర పుట్టేసేవు గాని రాజు పుట్టుకరా నీది, చింతపండు చల్లగా ఇంటికి సేరిపోరాదంటే ఈ పంటంతా నీ పేరు చెప్పుకొని పుల్లటి పులుసు సుక్క తాగుతాను అని నోరొకసారి చప్పరించింది. బోడెమ్మ ముసలి మాటలకు సంగడు పక్కపక్క నవ్వి, ఒరే గుంప, అదుగో ఆ చెట్టునేదా, దాన్ని దారి మామిడి చెట్టు అంటారు. సంతకొచ్చిన సవర్లు ఆ దారినే వస్తారు. ఈ పాలికి చాలామంది రావచ్చును కూడా, 4 అడుగులయ్యి అని తొందరగా నడిచాడు. సంగడు దారిమామిడి చెట్టు చేరేసరికి చింతపండు గంపలు దించి చెట్టు కింద ఆడ మగ 20 మంది వరకు కూర్చున్నారు. సంగడు తనకు తెలిసిన ముఖాలున్నాయేమోనని చూస్తూ కూర్చున్న వాళ్ల దగ్గరకు వెళ్ళాడు. చెట్టు కింద కావిడి దింపుతుండేసరికి గుంపులో కూర్చున్న సవర్లలో ఒక తను చూసి, ఏంది నేస్తం, ఇటు కాసొచ్చినావేంది, చింతపిక్కకేనేటి అని పలకరించాడు. సంగడు సుక్కాయను చూసి చాలా సంతోషించాడు. సంతోషంలో, చింతపండుకే ఇటు కాసొచ్చినాను, కుసింత మాకు అమ్ముతారేటి? సుక్కాయ తలూపుతూ, మీకు వడినంత కొనుక్కోండి, ఆ కార్పొరేషన్ బావులకు అమ్మటం మాకెట్టమనుకున్నారేటి అని, అమ్మే ఆ గంపలిటు పట్టండి, సంగీయ ఎంచుకుంటాడు అని కేకేశాడు. ఆడ మగ గంపలతో చింతపండు తెచ్చి సంగడి ముందుంచారు. బోడెమ్మ ముసలి గంపల ముందుకు వచ్చి కూర్చొని గంపలోని చింతబొట్టల్ని ఎత్తి చూసి, మా బాగున్నాదిరా సంగ, కట్టసరుకు, ఎండుపండు దొరికినాది, బెల్లం నాగున్నది అని ఒక బొట్టు తింటూ, ధర బేగి తేల్సిమ్మి అని తొందర చేసింది. సుక్కాయ్ సంగడితో, మీ పల్లెపూలు ఎనాగనంటున్నారో ఆ నెక్కన ఇచ్చేసంగాయ, ఆ కార్పొరేషన్ బావులున్నారు చూసేవా, వాళ్ళైతే 80 పైసలు నెక్కన కేజీ కడతారు, పైన మా అమ్ముకున్నామంటే ₹1 ధర పలుకుతుంది, మాముగానే పైనమ్మితే పోలీసోళ్ళ చేతన కుట్టించేస్తున్నారు, అది అందుచేతన సంతలికి మోసుకెళ్తున్నాము, మావలు కూడా తక్కువ తినేదినే, ఈ చింతపండుని ఘాటీ దిగదని గెడ్డనేదా, అది అక్కడ తడిపేస్తారు, ఆ కాడికి వాళ్ళింతకంత తూసి డబ్బు దుబ్బుతారు అని చెప్పాడు. బోడెమ్మ ముసలి, గుంపడు, రాముడు, ముత్తేలుగాడు చింతపండు తూయిస్తున్నారు. సింగడు సుక్కాయి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సుక్కాలతో సంగడు, మనోళ్ళు ఈ మధ్యన ఇటు కాసొస్తున్నారేటన్నా అని అడిగాడు. సుక్కాయి అటూ ఇటూ ఒకసారి చూసి, రానేదు, చాలా దెబ్బలు తినేసేవు సంగయ్య, పోలీసుల మధ్యన బతుకుతున్నావు, నేపోతే ఇలాంటి వింటే అన్నేళ్ళు సాగిపోతాయేటి, మీరు మాత్రం ఈ చింతపండు వాళ్ళ కంట్ల పడకుండా ఉట్టుకెళ్ళాల, కంట్ల పడితే చాలా సిక్కు అన్నాడు. ఈలోగా బోడెమ్మ ముసలి సంగడిని కేకేసింది. సంగడు సుక్కాయి లేచి వెళ్ళారు. సంగడు రావడంతో బోడెమ్మ ముసలి, నీ సొమ్ము తీయరా, తూకమైపోనాది, పండు కావుళ్ళకెత్తాల అంది. సంగడు డబ్బు తీసి బోడెమ్మ ముసలి చేతికిచ్చి తూచిన తన చింతపండు గంప ఎత్తాడు. గంపలు కావిడి గుట్టిల్లో పెట్టి మోచేతులతో ఒకసారి కావిడి ఎత్తాడు. బరువుతో కావిడి పెటపెటలాడింది. తృప్తిగా తలూపి కావిడి భుజానికి ఎత్తుకున్నాడు. బోడెమ్మ ముసలి సుక్కాయి చేయి సాయంతో గంప నెత్తిమీదకి ఎత్తుకుంది. మిగిలిన వాళ్ళు ఎవరి కావుళ్ళు వాళ్ళు భుజాల మీద సర్దుకున్నారు. సంగడు సుక్కాయితో వస్తామని చెప్పి ముందు తోవ తీశాడు. ఘాటీ మీద నుండి వరుసగా 4 కావుళ్ళు, ఒక తలగంప చింతపండు దిగుతుండటం కొండ ఎక్కబోతున్న గిరిజన కార్పొరేషన్ అధికారి చూశాడు. 4 సిబ్బందికి చూపించాడు. వెంటనే 5 తోవ పక్కకి తప్పుకున్నారు. సంగడు ముందు నడుస్తూ ఘాటీది ఆగి వెనుకనున్న వాళ్లతో, ఇది ఇప్పుడు మనం తోవ తప్పించేసి అడ్డదారిని పడాలి, నా వెనక రండి అని చెప్పాడు. గుంపడు వెనక నుండి, అలాగే పద అన్నాడు.
సంగడు కదిలేసరికి కార్పొరేషన్ అధికారి పక్కనున్న చెట్టు కొమ్మ విరిచి రెమ్మలు ఒలిచి పచ్చి బెడతగా తయారు చేస్తూ, తోవ తప్పిస్తావరో దొంగలజ్జా కొడక, ఇలాగా చింతపండు దాటవేసి బట్టే గవర్నమెంట్ నష్టపోతుంది. నిలబడరా అక్కడే నిలబడు అన్నాడు. హఠాత్తుగా కార్పొరేషన్ అధికారి మాటలు వినేసరికి వాళ్ళందరి గుండెలు గువేల్మన్నాయి. సిబ్బందిని చూసి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ఒక్క సంగడు మినహా మిగతా ముగ్గురు కావుళ్ళు దించేశారు. బోడెమ్మ ముసలి, అమ్మ నాయనోయ్, చింతపండు పోనాదిరి నాయనో అని అరుస్తూ వెనక్కి పరిగెత్తి పారిపోబోయింది. అది చూసిన కార్పొరేషన్ అధికారి మండిపోతూ ఒక్క ఉదుటన బోడెమ్మ ముసలి దగ్గరికి వెళ్ళి, ఎటు పారిపోతావే దొంగలంజ కూతురా, ఆగక్కడ అని చేతినున్న పచ్చి బడితతో ముసలి దాని నడుం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు బోడెమ్మ ముసలి గంపతో సహా సచ్చిపోనాను బావోయ్ అని రాళ్ల మీద పడిపోయింది. కార్పొరేషన్ అధికారి పడిపోయిన ముసలిదాని వీపు మీద చేతికి వచ్చిన దెబ్బ కొడుతూ, చచ్చిపోయినావటే దొంగముండ కూతురా, మా కంట్లో కారం కొట్టి చింతపండు పట్టుకుపోయినప్పుడు రాని చావు దొరికిపోయేసరికి వచ్చిందా? అలాగైతే చావు గుమ్మి తీసి ఇక్కడే పాతేస్తాను అంటూ బడితే ఫిరాయించాడు. బోడెమ్మ ముసలి కిరకిర చుట్టుకుంటూ, దండాలు బాబోయ్, కొట్టకు బాబోయ్ అంటూ దెబ్బలకు ఓర్చుకోలేక అటూ ఇటూ దొర్లుతూ చేతులెత్తి దండాలెడుతుంది. ఆ దొర్లడంతో ఆమెకున్న చింకి పైట తొలగిపోయి ఎండుగుండెలు బయటపడ్డాయి. అది చూసి అధికారి కోపం ఇంకా ఎక్కువైపోయింది. చాలించే దొంగ వేషాలు చెక్కారిముండా అంటూ బయట తొలగిన ఆమె ఎండు గుండెల మధ్యన బూటుకాలితో తన్నాడు. బోడెమ్మ ముసలి తీవ్రమైన బాధతో బాబూ అని పెద్దగా అరిచింది. అప్పటి వరకు నోట మాట రాని సంగడు కావిడి దించి కార్పొరేషన్ అధికారికి బోడెమ్మ ముసలి మధ్యకు వచ్చి నిలబడి అధికారికి దండం పెడుతూ, బావు తవరు పెద్దోలు చదువుకున్న మహారాజులు, మాము ఈ సింతపిక్క పులుసు కాసుకొనానికి కొనుక్కున్నాం, అమ్మకానికి నాబాలు తీయటానికి కాదు బావు. ముసలిది తమరు ఇంగిదంగా కోపమైపోతే చచ్చిపోతాది. పుల్లటి పులుసుకి ఓసిపోయి పానాలు బిగబట్టుకొని నా వచ్చినాది, కొట్టకండి బాబు అని బతిమారాడు. అధికారి సంగడిని చూసి మరీ కోపంగా, పులుసు కోసం వాచిపోనారా? ఒరే, మీ దొంగ బతుకులకి పులుసు కావలసి వచ్చిందిరా? అడివి మీ అబ్బ సొమ్మనుకుంటున్నారా? గవర్నమెంటు మీకు అలసైపోయిందిరా. కార్పొరేషన్ అంటే మీ కాలిగోరులాగా కనబడుతుంది. ప్రతి తలమాసం నా కొడుకు కొండలెక్కిపోయి కావిళ్లతో చింతపండు మోసేస్తే మా గోడౌన్లెందుకు, మా లారీలు, జీబులు, జీతాలు, ఉద్యోగాలు ఎందుకు? నిన్ను ముందు తన్నాలరా అని బడితతో సంగడి మోకాల మీద ఒక్కటి కొట్టాడు. సంగడు దెబ్బ ఓర్చుకుంటూ, బాము తమరు కొట్టారని బాధనేది బాము, ముసలిది దానికి గంపను వదిలేసి మా కావుళ్ళు తీసుకెళ్ళండి, మామే మోసుకొనొచ్చి మీ గోదాంలో పడేస్తాం అని చేతులెత్తి దండం పెట్టాడు. అధికారి దండం పెట్టిన చేతి మీద మరొక్కటి అంటించాడు. కొట్టిన తర్వాత తన సిబ్బందితో, చూస్తున్నారేమిటి, ఆ ముసలిదాని గంపలోని చింతపండు 4 కావుళ్లలో సర్దండి అన్నాడు. సిబ్బంది నలుగురు గబగబా గంప దగ్గరకు వచ్చారు. అది చూసిన బోడెమ్మ ముసలి జారిపోతున్న బట్టను కూడా సర్దుకోకుండా గంపలోని చింతపండును 2 చేతులతోనూ ప్రేమగా పట్టుకుంటూ, నా చింతపుట్ట కొంచబోకండి బావు, దొరబావులు మీకు దండాలు, ముసలిముండని ఏడ్పించొద్దు అని ఏడుస్తూ చింతపండు మీద బోర్లా పడిపోయింది. చింతపండును తీయనీయకుండా అడ్డంగా పడి ఉన్న బోడెమ్మ ముసలిదాన్ని కార్పొరేషన్ సిబ్బంది నలుగురు పక్కకు ఈడ్చేసి చింతపండు గంపను కావుళ్లలో సర్దటానికి తెస్తున్నారు. బోడెమ్మ ముసలి చింతపండు చేయి దాటిపోతుందని గొల్లున ఏడుస్తూ నెత్తి బాదుకుంటూ, ఆపండి బావు మీ కాళ్ళట్టుకుంటాను అని అధికారి కాళ్ల మీద అమాంతం పడిపోయింది. అతని తెల్లని ఇస్త్రీ ప్యాంటు మురికైపోయింది. అది చూసిన అధికారి అగ్గిలం మీద గుగ్గిలం అయిపోయాడు. ఆ కోపంతో
చేతులున్న బడితతో మాట్లాడకుండా బోడెమ్మ ముసలిని బాధేస్తున్నాడు. బోడెమ్మ ముసలి దెబ్బ దెబ్బకు మెలితిరిగిపోతుంది. ఒంటి మీద చాలా మట్టుకు ఊడిపోయింది. అది కూడా గమనించని అధికారి పచ్చి బడితను మరొక్కసారి ఎత్తాడు. అంతే, సంగడి కళ్ళు నిప్పులు కక్కాయి. చరాలున తన కావిడి దగ్గరికి వెళ్ళాడు. కావిడి బద్దను పుట్టిల నుండి ఊడదీసి తన వారితో, సూత్తారేంద్ర సవటనా కొడకల్లారా, ఒరే గుంప, రావుడు, ముత్తేలు, సచ్చింది ఒకరోజు బతికింది ఒకరోజేంట్రా, తీయండ్రా కావిడి బద్దలు అంటూ, ఒరే ఆగొరే కసాయనా కొడక, ఈ అడవి నీ అత్తోరిచ్చారా నీకు? నీ పెళ్ళాం మెళ్ళలోని బంగారము నువ్వు వెనకేసిన ఏలు నచ్చలు ఎక్కడివిరా? నీ బామ్మర్దులకి, చుట్టపక్కాలకి, పెదబావుకి, చింతపండు సరదనానికి, దొంగ రవాణాలు చెయ్యనానికి పర్వాలేదు. ఈ ముసల్దాని బుట్టడు చింతపండు పోతే నీకు నీ పెళ్ళానికి గవర్నమెంటోరికి నట్టాలు ఏవొచ్చినాయిరా? తీసుకుంటే ఆ చింతపండు తీసుకోమని నీకు ఆ గవర్నమెంట్ చెప్పిందేమో కానీ తావు దెబ్బలు కొట్టమని తిట్టమని ఏ నా కొడుకు చెప్పాడురా? సవ్వురా నా కొడక అని కావిడి బద్ద తిరిగేసి సాచి ఒక్కటి కొట్టాడు. అంతే. అమ్మ బాబోయ్ నక్సలైట్లు అని అధికారి పరుగు పెట్టాడు. సిబ్బంది బోడెమ్మ ముసలి చింతపండు బుట్టను వదిలేసి అధికారిని అనుసరించారు. పారిపోతున్న కార్పొరేషన్ వారిని చూసి గుంపడికి అంత బాధలోనూ నవ్వాగలేదు. ఒరే పిరికినా కొడుకలు గదరా కొడుకలు, నిలబడండొరే అని కేకవేశాడు. తుప్పల్లో డొక్కల్లో పడుతూ లేస్తూ కార్పొరేషన్ సిబ్బంది కనబడకుండా పారిపోయారు. సంగడు కోపాన్ని దిగమింగుకొని తొందరగా కావిడి బద్దకి ఉట్టీలు తగిలిస్తూ, దాని బుట్టడు చింతపండు మన 4 కాబిళ్లలోన సరిదేసి పరుగుల మీద పదండి. ఈసారి పోయిన పెరికినా కొడుకులు పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అట్టుకొస్తారు, బేగి పదండి అన్నాడు. గుంపడు, రాముడు, ముత్యాలు బోడెమ్మ ముసిలి గంపడు చింతపండుని 4 కావుళ్లలో సర్దుతుండగా సంగడు ఏడుస్తూ కోక సర్దుకుంటున్న బోడెమ్మ ముసిలితో, మరేనేడక నడు, మిట్టకాయేసినంత సేపట్లో మన ఊరెళ్ళిపోవాలి అన్నాడు. బోడెమ్మ ముస్సిలి ఏడుపు కూడా ఆపకుండా, చచ్చిపోతాండ్రా నాయనా, రక్తాలు సిమ్ముతున్నాయి, చచ్చిపోతాను కావాలా. సంగడు తొందరగా తన కావిడి భుజానికి ఎత్తుకుంటూ, మన పానాలు మాగట్టి అవంత వేయిపోవునే, నడు నడు అని 5 నడక సాగించారు. బోడెమ్మ ముసలి వారితో సమంగా నడుస్తూ అప్పుడప్పుడు కుంటుతూ, గుండెల మీద తన్నేవు గదు, నీ కాలు పడిపోను, నీకు పెద్ద రోగం పట్టుకోను, నీ ఇంట్లో శవము వెళ్ళిపోను అని తిడుతోంది. అడ్డదారింట 5 మాలపేట చేరుకున్నారు. ఎవరింట్లో వాళ్ళు చింతపండు సర్దేసి సంగడింటికి వచ్చారు. అప్పటికే దెబ్బల్ని చూసిన అంకమ్మ ఏడుస్తూ, ఏట్రా ఈ దెబ్బలు, ఎవరు కొట్టినాట్రా, ఆడి చేతులు పడిపోను అని తిడుతోంది. బోడెమ్మ ముసలి ముక్కు ఎగదీదుతూ, నా దెబ్బలు చూడే అని వీపు గుండె చూపించింది. అది చూసిన అంకమ్మ మరీ గట్టిగా ఏడుస్తూ, చచ్చిపోనావోలతో అని దెబ్బల్ని తడివింది. ఏడుస్తున్న అంకమ్మని కసురుతూ సంగడు, ఇదిగో మీతోటి ఒకటి చెప్పాలా, మనం చింతపండుకి వెళ్ళినట్టుగా ఎవ్వరికీ తెలియనియకూడదు, కిక్కురు బొక్కురు అనకూడదు. చూసినాం కదా, ఈ అన్నేపు రాజ్యం కళ్ళతోటి చూసినాం కదా, ఇది ఇసంటి విధంగా మనలాటోళ్లకు ప్రతిరోజున కొడుతున్నారు, తంతన్నారు, జైల్లో నెడతన్నారు, కాలుస్తున్నారు. ఇవాళ మనం పుల్లటి పులుసు సుక్క కోసం, మరేటి కాదు పులుసు కోసం మన ఒళ్ళు పులుసు చేసుకున్నాం. మన ఒళ్ళు పులుసు చేసుకున్నప్పుడు ఆడు ఆ కార్పొరేషన్ నా కొడుకు పులుసు సుక్క ఇవ్వనేదు సరిగదా, చింతపండు అంతన్నో పడేసిపోనానికే చూశాడు. మనం బతిలాడినాం, దండాలెట్టినాం, మన దండాలికి మనకి పులుసు దొరకనేది సరిగదా, ఒళ్ళంతా పులుసైపోనాది. అదిగప్పుడు అలాటప్పుడు మనం ఏటి చేసినాం, కర్రెత్తి అదిగా నా కొడుకు పులుసైపోయినట్టుగా ఒక్కటంటే ఒక్కటే ఇచ్చినాం. అప్పుడేటైనాది, పులుసుకి చింతపండు దొరికినాది, కొండంలోకి కాదు. గెంజిలోకి పులుసు సుక్క కోసం కర్రెత్తితేనే గాని దొరకలేదు. మరి అందుచేతనా పులుసు కోసమే కర్రెత్తినాం కదా. మరి కడుపు నిండా వండం కావాలంటే
ఉత్తి పుణ్యానికే దొరుకుతుందా అనుకుంటున్నారేటి? మరి దానికోసం ఏదట్టుకోవాలా తెలిసిపోతున్నది కదా. కర్రట్టుకుంటే పులుసు దొరికినాది, మరి కత్తి కాదు. అడవిలోని అన్నల్లా తుపాయి కట్టుకుంటేనే వన్నం దొరుకుతుంది అని సంగడు ఉద్రేకంగా చెప్తుంటే బోడెమ్మ ముసలి కసిగా తాను ఆ నోట ఈ నోట విని గుర్తుంచుకున్న నినాదం విప్లవం వర్ధిల్లాలి అని అరిసింది. అంతా ముక్తకంఠంతో, ఆ బాధతో, ఆ అనుభవంతో విప్లవం వర్ధిల్లాలి అని నినదించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. అరుణతార జూలై 1974 సంచికలో ఈ కథ ప్రచురితం. సేకరణ ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం. సంపాదకులు ప్రచురణకర్త జీవన్. ప్రతిభా ప్రచురణలు ఖమ్మం. వచ్చే వారం జీవనాడి 19లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ కార్యక్రమంలో శ్రీశ్రీ సినీ సాహిత్యం అనే ప్రసంగ పాఠం వినబోతున్నారు. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మర్చిపోకండి, స్వేచ్ఛ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.